ఉదయపు ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. కళ్ళు తెరవగానే చేసే ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. నువ్వు ఎవరిని చూడక్కర్లా, ఎవరిని చూడాల్సిన అవసరం లేదు. కొంతమంది ఆ పటాన్ని చూడాలి, ఆ ముఖాన్ని చూడాలి, ఆ వస్తువును చూడాలి, అరచేతులను చూసుకోవాలి అని చెప్పి ఏవేవో చూసుకుంటుంటారు. ఏమండి, ఏమి చూసుకోవాల్సిన అవసరంలా. ఆ మధ్య ఒక పాష్ గారు నాకు సాక్ష్యం చెప్పాడు నా దగ్గరకు వచ్చి. ఈ సందర్భం ఏదో వస్తే ఈ శకునాలు ఇవి చూసే దగ్గర ఆ బ్రదర్ చెప్పాడు, అయ్యా నేను సేవలోకి వచ్చాక కూడా అతనికి ఇదొక బలహీనత ఉండేదంట. పొద్దున్న లేకపోగానే అరచేయి చూసుకోవటం, పొద్దున్న లేచి అరచేయి చూసుకుంటాడంట. చూసుకొని అప్పుడు పని ప్రారంభిస్తాడంట. ప్రార్థన చేసుకొని అరచేయి చూసుకొని ఇది బలహీనత అతనికి. ఒకరోజు అతనికి ఆ బలహీనత ఉండి ఏదో చూసి ఆ రోజు ప్రయాణంలో వెళ్తూ ఉంటే ఆ టర్నింగ్ తిరిగే దగ్గర ఇసుకుండి ఆ ఇసుక ఈ బండి కిందకి వెళ్ళిపోయి బండి ఒక్కసారి స్లిప్ అయిపోయింది. అది మామూలుగా అతను తిరిగే రోడ్డే కాబట్టి ఏం కాదులే అనుకున్నాడు. అది ఇసుక ఎందుకుందో మొత్తానికి ఒక్కసారి అమాంతం పడిపోయాడు. గోడ పగిలిపోయింది. ఏమైపోయింది? అరచేయి చూసుకున్నాడు. పొద్దున్నే ఏమైంది? ఆ రోజు నుంచి తీసేశాడంట అతను ఆ బలహీనత. దేవుని వైపు చూస్తే, దేవునికి ప్రార్థన చేసుకుంటే, ప్రార్థన సిద్ధం చేసి ఉంచితే ఆయన కాపాడేది, ఇవి లోకంలో చూసే కాదు అని చెప్పేసి అతను సాక్ష్యం చెప్తున్నాడు. నాకు సేవలోకి వచ్చా కూడా బలహీనత ఉండేదండి, ఆ బలహీనతను తీసేసుకున్నాను ఆ సంఘటన జరిగిన తర్వాత అన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఏం చెబుతున్నానంటే, మనం ఏది చూసినా పొద్దున్న అది చూడాలి ఇది చూడాలని కాదు, కానీ దేవుని వైపు చూస్తే, నువ్వు నీ ప్రార్థన సిద్ధం చేసి కాచి ఉంటే, ఉదయాన్నే లేచి వేరే ఆలోచనలు తెచ్చుకోకుండా, వేరే వైపు చూడకుండా, వేరే పనులకు వెళ్ళిపోకుండా, పొద్దున్న లేవగానే పని గుర్తొస్తుంది మనకు. ఏదో పని, ఆ పని చేయటంలో ఈ ప్రార్థన సిద్ధం చేయటం మర్చిపోతాం మనం. అలా చేయకుండా నువ్వు ఉదయాన్నే ప్రార్థన సిద్ధం చేసుకొని ఉండు. ఆ రోజంతా నీ జీవితంలో దేవుడు నీకేది కావాలో, ఏది అవసరమో, ఏది పెట్టాలో, ఎలా నడిపించాలో మొత్తం మన దేవుడు మన జీవితంలో జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం.